తరపున ఓట్ల రాజకీయానికి సంబంధం లేకుండా ఒక ఆర్గనైజేషన్ అనేది ఆర్గనైజేషన్ ద్వారా పోరాడదాము అనే ఉద్దేశంతో ఒక సొసైటీని తెలుగు వీర లేబరా అనే పేరుతో నేను రిజిస్ట్రేషన్ చేసి దాని యాక్టివిటీస్ స్టార్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్లో దాన్ని తెలుగు వీర లేబరా అంటే టీవీఎల్, తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే. సో కాబట్టి కే తర్వాత ఎల్ ఉంది, ఇది కూడా పొలిటికల్ పార్టీ అని ఎక్స్ట్రాపోలేట్ చేసుకుని దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఇలా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. నేను అప్పుడే క్లారిఫికేషన్ కూడా ఇచ్చానండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ చంద్రబాబు నాయుడు గారు. నాకు పార్టీ పెట్టి అంత ఆలోచన కానీ పార్టీ పెట్టి అంత స్తోమత కానీ నాకు లేదు. అవన్నీ ఒకవేళ ఉన్నా కూడా అసలు అటువంటి ఆలోచనే లేదు. నేను కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా చక్కటి రాజ్యాంగబద్ధ పదవిలో నేనున్నాను. నాకు ఎటువంటి గ్రీవెన్సెస్ లేవు. ఒకటే నాకున్న గ్రీవెన్స్ అల్లా ఈ నన్ను కస్టోడియల్ టార్చర్ కేసులో నా మీద కస్టడీలో టార్చర్ జరిగింది అని చెప్పి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి కనీసం 100 సభల్లో చెప్పిన తర్వాత కూడా ఆ కేసు ఇప్పటి వరకు తగినంత పురోగతి లేకపోవటం డెఫినెట్గా ఆవేదన, అసంతృప్తి, బాధ అన్నీ ఉంటాయి. ఆ విషయంలో ఎవరికైనా ఉంటుంది. మీరేంటి డెఫినెట్గా ఎంతోమంది కొన్ని వందల మంది ప్రజలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటి రాజు గారు ఈ కేసు విషయంలో ఇంకా మీకు కూడా న్యాయం జరగకపోవటం, ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుందా అని ఎంతోమంది మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన కోర్టు ఇన్సిడెంట్తో నాకు కొంత డెఫినెట్గా ఆశాభావం వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ పివి సునీల్ కుమార్ని కూడా పిలిచి అతని మీద కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నా. సో వన్స్ ఫర్ ఆల్ యు ఆర్ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ మీకు ఆ పార్టీ పెట్టే ఆలోచన ఏమీ లేదు. తెలుగు వీర లేబరా అనేది పార్టీ కాదు, ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఫైట్ చేసే రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఒకసారి పొలిటికల్ పార్టీ అన్న తర్వాత ఓట్ల రాజకీయమే చేస్తారు, అంతే కదా. ఇది కేవలం ఇది ఒక సొసైటీ, తెలుగు రాజ్యాంగ ఎన్జిఓ లాంటిది. ఇప్పుడు ఎందుకంటే స్వచ్ఛంద సంస్థ లాంటిది, ఎన్జిఓ లాంటిది. ఎస్, రైట్. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. రైట్ సార్, అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ రఘురామకృష్ణ గారితో స్పెషల్ లైవ్ షో. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. సో అది అప్పటి నుంచి